వెల్కమ్ టు ఎస్జీకే ఇండస్ట్రీస్. ఇప్పుడు మనం వచ్చేసి ఏపీలో నంద్యాలలో ఉన్నాము. నంద్యాలలో మన కస్టమర్ 1 year నుంచి షుగర్ కేన్ జ్యూస్ బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు అవుట్లెట్ విజిట్ అయ్యాము. ఈ రోజు మనము ఇది మెయిన్ మన నంద్యాలలో వచ్చేసి మనకి రెవెన్యూ క్వార్టర్స్ దగ్గర ఈ షాప్ అనేది లొకేటెడ్ ఉంది. అవుట్లెట్ పేరు వచ్చేసి బృహస్పతి హోటల్ అండి. ఆ కస్టమర్ ఈ హోటల్లో మీల్స్ తో పాటు షుగర్ కేన్ జ్యూస్ పరంగా కూడా అమ్ముతున్నారు. 1 year నుంచి బిజినెస్ పరంగా ఫీడ్బ్యాక్ అనుకోవడానికి మన కస్టమర్ అవుట్కి వచ్చాము. ఇక్కడ కస్టమర్ ఉన్నారు నాగేశ్వర్ గారు. సార్తో మాట్లాడి మిషన్ పరంగా ఎలా ఉంది, మిషన్ పర్ఫార్మెన్స్ పరంగా తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నాండి, మీరు బాగున్నారా? ఓకే, బాగున్నాను సార్. అదే మిషన్ పరంగా ఎలా ఉందని చెప్పేసి మీ ఆర్డర్కి వచ్చాము. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ మిషన్ తీసుకొని? 2021 నుంచి 21 డిసెంబర్లో. ఒక 1.5-2 years అయిపోయింది మిషన్ పరంగా తీసుకొని. ఎలా ఉంది సార్? రోజుకి ఎన్ని గ్లాసులు అమ్ముతున్నారు మీరు? సీజనాలిటీ సార్, సమ్మర్లో అయితే యావరేజ్ గా డైలీ ఒక 250-300 గ్లాసెస్ పోతాయి. ఓకే. ఇప్పుడు మేమేంటంటే మా కస్టమర్స్ కి లంచ్ తో పాటు జ్యూస్ కూడా ఫ్రీ ఇవ్వడం, జ్యూస్ ఫ్రీ ఇస్తా ఉన్నాము. జ్యూస్ ఫ్రీ ఇస్తున్నారు లంచ్ తో పాటు జ్యూస్ ఫ్రీ. ఓకే. అంటే ఈ హోటల్లో మీరు ఏం పెడుతున్నారు సార్? లంచ్ మీల్స్, ఓన్లీ మీల్స్. ఓకే, ఓన్లీ మీల్స్. మీల్స్ తో పాటు ఈ షుగర్ కేన్ కూడా ఫ్రీ ఇస్తాం. ఓకే. మీ ఆల్రెడీ చూపించండి సార్ ఒకసారి అవుట్లెట్ మీది. రండి. మా యూట్యూబ్ పరంగా ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మిషన్ పరంగా కొత్తగా పెట్టిన వాళ్ళకు ఐడియా ఉంటుంది. తప్పకుండా పెట్టి ఇలా ఉన్న వాళ్ళు కూడా మిషన్ యాడ్ చేసుకోవచ్చు. కొత్తగా కూడా మిషన్ పరంగా వాళ్ళకి ఇన్స్పైర్ అవుతారు. ఇది హోటల్ శ్రీ బృహస్పతి అండి. మేము ఇక్కడ మీల్స్ ఇస్తాము కస్టమర్స్ కి విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ రైసెస్ కూడా. టొమాటో రైస్, గోబీ రైస్, వెజిటబుల్ బిర్యానీ, పన్నీర్ రైస్, క్యాప్సికమ్ రైస్, ఇలా రైసెస్ ఉంటాయి. ఇది సెల్ఫ్ సర్వీస్ సిస్టమ్. సో మా దగ్గర రైస్ తో మేము ఇచ్చేటువంటి ఐటమ్స్ ఏంటంటే రోటి పచ్చడి ఒకటి, తాలింపు పప్పు. అంటే వెజ్ ఉంటుందా, నాన్ వెజ్ ఉంటుందా? ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ సార్, ప్యూర్ వెజిటేరియన్. ఒక ఫ్రై ఇస్తాము, దీని ఒక తాలింపు ఇస్తాము, ఇవాళ క్యారెట్ తాలింపు, పెరుగు, దెన్ సాంబారు, రసం, ఆల్ వెజిటేరియన్ ఐటమ్స్ మీరు. అవును. ఈ షాప్ టైమింగ్ ఇక్కడ సార్ మార్నింగ్ ఏ టైం ఓపెన్? మార్నింగ్ 10:30 నుంచి నైట్ 9:30 వరకు ఉంటుంది. ఓకే, బాగుంది సార్. మనం మీల్స్ తో పాటు షుగర్ కేన్ జ్యూస్ కూడా కస్టమర్స్ కి అలవాటు కావాలని చెప్పేసి ఇస్తా ఉన్నాము. కాకపోతే జ్యూస్ పరంగా కస్టమర్స్ మీల్స్ కి యాడ్ అయినారు, నాకు అదొక అడ్వాంటేజ్. ఓకే ఓకే. ఎలా ఉంది సార్ మిషన్ పరంగా? ఆల్మోస్ట్ మీకు పర్ఫార్మెన్స్ బాగుంది, కంపెనీ పరంగా కూడా ఎస్జీకే పరంగా కంపెనీ పరంగా రెస్పాండ్ కూడా ఎలా ఉంది మీకు? బాగుంది. సర్వీస్ పరంగా కానీ ఫోన్ అంటే మీకు మిషన్ పరంగా కానీ ఇప్పుడు దాకా కంప్లైంట్స్ ఏం లేవు కాబట్టి మిషన్ పరంగా అయితే చాలా మిషన్ పరంగా కంప్లైంట్. ఓకే. ఇప్పుడు నంద్యాల వచ్చేసి మీరు రెవెన్యూ క్వార్టర్స్ మీ స్ట్రీట్ లో పెట్టారు కదా, అంటే మీకు ఇప్పుడు మిషన్ పెట్టారు కదా, మీకు ఇప్పుడు రోడ్ అంటే టార్గెట్ కస్టమర్స్ ఎవరు ఉన్నారు సార్? చుట్టుపక్కల ఏమి ఉన్నాయి, మీకు ఏమేమి ఆఫీసెస్ ఉన్నాయా? అన్ని ఇక్కడ అంతా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంది, మొత్తం 12 ఆఫీసెస్ ఉన్నాయి. కోర్ట్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, ఫైర్ స్టేషన్ ఉంది, రిజిస్టర్ ఆఫీస్ ఉంది, ఎంఆర్ ఆఫీస్ ఉంది, తాలూకా ఆఫీస్ ఉంది. సో ఒకటే వింగ్ లో మొత్తం 12 ఆఫీసులు ఉన్నాయి. ఓకే. ఇదే రోడ్ నుంచి అందరూ కూడా వెళ్తుంటారు, వెళ్ళాలి. అలాగే ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్ ఉంది. సో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే అందరూ చూసిన వాళ్ళందరూ కూడా వచ్చే దాంతో మేము కొంచెం సర్వీస్ మీద, నీట్నెస్ మీద బాగా మెయింటైన్ చేస్తాం. చూసాను, మీ అవుట్లెట్ కూడా చాలా హైజీనిక్ గా ఉంది. మంచి పాయింట్స్ పరంగా కానీ, మంచి క్లీనింగ్ పరంగా కానీ చాలా బాగుందండి అవుట్లెట్ పరంగా. అవుట్లెట్ పరంగా కూడా మంచి నీట్ గా డెకరేట్ చేశారు. నేను కస్టమర్ హైజీనిక్ పరంగా కాబట్టి మీరు చాలా హైజీనిక్ పరంగా 100% ఇస్తున్నారు. మీరు ఫుడ్ కోర్ట్ కదా, ఫుడ్ కోర్ట్ బాగా ఇస్తున్నారండి. ఓకే సార్, ఒకసారి మిషన్ పరంగా మా ఆడియన్స్ ఉన్నారు కదా, మా ఎస్జీకే మిషన్ ఎంత ఈజీ, మీకు ఆల్రెడీ వాడరు కాబట్టి మిషన్ ఆపరేషన్ చూపియారు ఒకసారి. మిషన్ ఆపరేషన్ చేయడం అనేది చాలా ఈజీ. ఏమి తెలియని వాళ్ళు, చదువుకుని వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇందులో ఉన్న ఆన్ ఆఫ్ బటన్ ఇది ఒకటే. ఈ బటన్ ఆన్ చేస్తే మిషన్ ఆన్ అవుతుంది. ఇక్కడ మనం చెరుకు పెట్టుకుంటాము. సో కస్టమర్ ఇక్కడ మనకి చెరుకు పరంగా ఫ్రిడ్జ్ వాడుతున్నారు, చెరుకు కూలింగ్ కోసము. చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. మిషన్ పరంగా చాలా ఈజీ ఆపరేషన్ అండి. బటన్ మనం తిప్పంగానే చెరుకు పెట్టుకుంటే క్రషింగ్ అయ్యి జ్యూస్ బయటకు వస్తుందండి. కస్టమర్ ఏంటంటే మిషన్ తో పాటు డస్ట్బిన్ కూడా తీసుకున్నారు ఎస్జీకే కంపెనీ నుంచి. ఈజీగా మీకు ఫిల్టర్ అయిపోయి డైరెక్ట్గా వచ్చింది మీకు. మీరు మా ఎస్జీకే మిషన్ పరంగా అంటే ఎలా తీసుకున్నారండి? అంటే మీరు ఏదైనా రిఫరెన్స్ పరంగా కస్టమర్ రిఫర్ చేశారా, మీరు డైరెక్ట్ కంపెనీ పరంగా విజిట్ అయ్యి? లేదు, యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి హైదరాబాద్ లో వాడతారు, వాసుదు గారు అని. సో ఆయన నాకు రిఫర్ చేశారు. ఇలా ఆలోచనలో ఉన్నానంటే ఈ కంపెనీ మిషన్ బాగుంటుంది చూడండి అని చెప్పేసి ఇచ్చాడు. వాళ్ళు వాడుతున్నారు ఆల్రెడీ. ఓకే సార్, మీ ఆడిట్ పరంగా మిషన్ పరంగా చాలా బాగా చెప్పారండి మా ఆడియన్స్ కి. ఒకసారి మిషన్ పరంగా కొత్త వాళ్ళని పెట్టే వాళ్ళకి మీరేమన్నా గైడ్ చేయగలరా సార్, ఇలా పెట్టాలి అని చెప్పగలరా? అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో షుగర్ కేన్ జ్యూస్ ఓల్డ్ వర్షన్ లో ఉన్నటువంటి మిషనరీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో తాగేటువంటి జ్యూస్ క్వాలిటీకి, టేస్ట్ కి ఈ మిషన్ లో తాగేటువంటి జ్యూస్ క్వాలిటీకి చాలా డిఫరెన్షియేషన్. అండ్ ఇఫ్ యూ ఫీల్ యాడ్ ది లెమన్ అండ్ జింజర్, డెఫినెట్లీ దిస్ ఇస్ ద బెస్ట్ జ్యూస్ వేర్ ఇట్ ఈస్. ఇలాంటి మిషన్స్ వాడడం వల్ల వచ్చేటువంటి జ్యూస్ చాలా బాగుంటుంది క్వాలిటీ పరంగా. అదొకటి. రెండోది,
మిషనరీ పెట్టాలనుకుంటే ఫస్ట్ లొకేషన్ అనేది మనము కన్సర్న్ చేసుకోవాలి. సో మంచి లొకేషన్, కొంచెం పబ్లిక్ ఫ్లోటింగ్ ఉన్నటువంటి లొకేషన్ అయితే మనం పెట్టుకున్న పెట్టుబడికి తొందరగా రిటర్న్స్ వస్తాయి. ఓకే, బాగుంది సార్. అంటే మా మిషనరీ తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. పెట్టుబడి ఎక్కువ అని కాకుండా యూజర్ ఫ్రెండ్లీ ఏముంది, మెయింటెనెన్స్ మనకు జీరో కాస్ట్ ఏమొస్తుంది అనేది గమనించుకొని దాని ప్రకారం మీరు మిషనరీస్ చూస్ చేసుకుంటే బాగుంటుంది. నేను వేరే వాళ్ళ రెఫరెన్స్ ద్వారా ఎస్జీకే ఇండస్ట్రీస్ వాళ్ళది ఈ మిషన్ తీసుకున్నాను. సో లాస్ట్ 2 years నుంచి నాకు చిన్న కంప్లైంట్ కూడా లేదు. సో దట్ విల్ గివ్ మోర్ మైలేజ్ టు మీ. అది ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. ఈ విలువైన టైం పరంగా మాకు అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ పరంగా మీ వల్ల అందింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.